హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. నిన్న నల్లమల్ల అడవులకు వెళ్ళేసి అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌరశక్తికి సంబంధించిన సోలార్ సిస్టమ్ అయితే యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ రైతులకి సేవ చేయడానికని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు, నిన్న అక్కడ నల్లమల్ల అడవులోకి వచ్చేసి అక్కడ సోలార్ సిస్టమ్ది చేస్తాము, 100 రోజులలో సోలార్ పంపులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు తను చెప్పారు. మీరెందుకు ఖండిస్తూ ఉన్నారు? ఖండించడం లేదు, స్వాగతం పలికినాం మేము. వాస్తవంగా ఈ సభ నిర్వహిస్తున్నారు అని తెలిసినప్పటి నుండి ప్రత్యేకించి నేను నా నియోజకవర్గానికి ప్రతిరోజు వెళ్ళి నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రత్యేకించి నా ఆదివాసీ చెంచు సోదర సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు, ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నల్లమలను పర్యటించింది లేదు, తన గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో వచ్చేది కాదు. కానీ ప్రతిసారి క్లెయిమ్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకు ఒక బ్రాండ్ లేదు. ఉన్నదంతా ఓ బ్లాక్ మెయిలర్ అని, భూ కబ్జాదారుడని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నాయకుడని మాత్రమే ఉంది. చెరిపేసుకోవాలంటే నల్లమల్ల స్లోగన్ బాగుంది అని దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రానివ్వండి, వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఎంతో కొంత అభివృద్ధి జరగకపోతుందా అని సహనంతోన ఆశతోన వేచి చూసినాం. కాబట్టి మా వాళ్ళందరినీ కూడా నియంత్రణలో పెట్టి ఎక్కడికి వెళ్లకుండా చేస్తే చివరికి పోలీస్ అధికారులకు, ఎస్పీ స్థాయి అధికారులకు కూడా నేను ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంటుంది, ఆదివాసీలు ఎవరైనా ఫోన్ చేసినట్టున్నా, వారి ఇంటికి వచ్చినట్టు ఎవరైనా భావించినా భయపడి అడవి వదిలి పారిపోయేటువంటి పరిస్థితి, అంత అమాయకత్వంలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే పనిగట్టుకొని ఆదివాసీల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాజీ సర్పంచులను, ప్రజాప్రతినిధులను సైతం పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. పెట్టిందేమో సమావేశం ఆదివాసీల కోసం, చెంచుల కోసం, చేసిందేమో ఆర్భాటం, వాళ్ళ ప్రచారం కోసం మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే చెంచులకు ఒరగబెట్టింది ఏం లేదు. మేము ఇచ్చినటువంటి భూములకు మేము వందలాది ఎకరాలు ఇచ్చినాం. నా స్థాయిలో ఎప్పుడైనా 10, 20, 30, 100 ఎకరాలకు ఇవ్వాలంటే కూడా ఆ ROFR పట్టాలను కలెక్టరేట్ నుంచి తీసుకురావడము, రెవెన్యూ శాఖ నుంచి తీసుకురావడము, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడము, మాకు కేసీఆర్ పెట్టినటువంటి లక్ష్యంతో మేము ఎప్పటికప్పుడు బిజీగా ఉన్నటువంటి కారణంగా మా సర్పంచ్ స్థాయి నాయకులకు, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ప్రజాప్రతినిధులు ఉంటే వారికి ఇచ్చి పంపిణీ చేసుకొని మీ గ్రామాలలో పండగ చేసుకోండి అని ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో 26 మందికి పట్టాలు ఇవ్వడానికి వచ్చి మేము నిర్ధారించినటువంటి భూములకు పట్టాలు ఇచ్చి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తామని చెప్పడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగా అక్కడికి మళ్ళీ రాజకీయాలు మాట్లాడడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడడం జరిగింది తప్ప ఆ నియోజకవర్గ వాసిని అని చెప్పుకుంటున్నాయన ఒక్క రూపాయి కూడా నియోజకవర్గానికి ప్రకటించింది లేదు. నేను చాలా ఆశతో ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమామహేశ్వర రిజర్వాయర్, చెన్నకేశవ రిజర్వాయర్ అని 2 రిజర్వాయర్లకు పేర్లు పెట్టి దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతోన బడ్జెట్లో 1,600 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత, మేము నా చేతుల మీదుగా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ పనికి శ్రీకారం చుట్టకుండా, నిధులు కేటాయించకుండా, దాని గురించి మాట్లాడకుండా, ఒక పక్క రైతులు ఆందోళన చెందుతుంటే ఆ అంశాలను కూడా ప్రస్తావించకుండా ఇందిరాగాంధీ భజన చేసుకుంటూ పోయినారు. ఇందిరాగాంధీ భజన చేయాల్సిన కారణం, అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఢిల్లీలో కూడా నమ్మే పరిస్థితి లేదు, గల్లీలో ఎట్లాగో నమ్మతలేరు, మంత్రివర్గం నమ్మతలేరు, ప్రజలు ఎవరు కూడా నమ్మతలేరు. ఎందుకంటే పనికి రాని, అసమర్థ, చేతగాని మాటలు. మేము ఉన్నాం అధికారంలో కానీ మా ముఖం చూస్తే దొంగలను చూసినట్టు చూస్తారు. అక్కడ ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోనికి వచ్చిరేమన్నట్టుగా మా ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటేనే ఒక దొంగలలాగా మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ ఖ్యాతిని మొత్తం కాలరాసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడాలి అని ఏమైనా ప్రకటిస్తారేమో అని చూసినా తప్ప అందరికీ అవే విషయాలు గుర్తొచ్చినట్టుగానే మళ్ళీ అదే అవివేకాన్ని చాటి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు తప్ప మా నియోజకవర్గానికి ₹1 నిధులు కేటాయించలేదు. మా ఆదివాసీలను స్వేచ్ఛగా వచ్చి ఏదైనా వినతి పత్రం ఇచ్చే అవకాశం ఇవ్వలేదు, వేదిక పైన ఎక్కనివ్వలేదు. చివరిగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదివాసీల పైన దాడులు చేసామని మాట్లాడినారు. ఆదివాసీలను గౌరవించినాం, ఆదివాసీలకు దళిత రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, విద్యుత్ సౌకర్యాలు కల్పించినాం, ట్రాన్స్పోర్టేషన్ కల్పించినాం, వారికి మెరుగైనటువంటి విద్యా అవకాశాలు కల్పించినాం. అక్కడ ఉన్నటువంటి టూరిజం అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి యువతకు చదువుకున్న యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గైడ్లుగా వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంతలో ఉన్నంతలో మేము ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండో ఎవరికి కూడా అర్థం కాలేదు. మేము ఎవరి మాటలు వాస్తవాన్ని నమ్మాలి? ఎందుకంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తనేం చెప్తున్నారు, బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకి సంఖ్యలు వేసి బందీ చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో నిన్న బందీ చేశారని మీరు చెప్తున్నారు. ఇందులో వాస్తవాలు ఏమున్నాయంటారు? అందుకే మీరు కూడా ప్రాక్టీస్ మార్చాలి. మీడియా సంస్థలకు కూడా చాలా గొప్ప బాధ్యత ఉంది.
ఇక్కడ ఉన్న దొరికినప్పుడే మేము వచ్చినప్పుడే మాతో సమాచారం తీసుకుంటే అది అథెంటిక్ కాదు అనిపించినప్పుడు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెంచుగూడాల పరిస్థితి, చెంచు జీవితాల్లో ఏ రకమైనటువంటి వెలుగులు నింపినాము, గతంలో మేము రాకముందు ఏ రకమైన పరిస్థితి ఉన్నది, ఈరోజు ఏ రకంగా ఆదివాసీలను, బంజారాలను, దళితులను, పేదలను వంచిస్తుందో ఈ ప్రభుత్వం, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. ముఖ్యమంత్రి గారిలాగా మనం కూడా మన సంస్థల్లోనో లేకుంటే పార్టీ ఆఫీసులలోనో మేము కలిసినప్పుడు తారసపడ్డప్పుడు మాట్లాడడం కాకుండా విధానం మార్చినట్టయితే తప్పకుండా మీ మీడియా సంస్థలకు కూడా సమాజంలో గౌరవం ఉంది, ఇంకా మీ గౌరవం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా కూర్చొని సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాలో ఏదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు ఏం ఒరగబెట్టేది ఏముండదు. క్షేత్రస్థాయి సమాచారం రావాలంటే ఈ మీడియా సంస్థలతో కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాడులు చేసింది ఎవరు, అరెస్టులు చేసింది ఎవరు, నిన్న మా ఆదివాసీలను పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఎవరు, నిన్న మా హరీష్ రావు గారు మా ఆదివాసీలు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే ఈ సిఐ గారు మాట్లాడుతూ మా పై అధికారులు ఇచ్చిన ఆదేశము ఖచ్చితంగా పంపిస్తామని మాట మాట్లాడిన తప్ప ఎందుకు అరెస్ట్ చేసిండ్రో వాళ్ళకు కూడా అంతుబట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటికి ఎందుకు తీర్చట్లేదు, ఎందుకు ఈ హామీలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే గత పాలకులు చేసిన అప్పు వల్లనే మేము తీర్చట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. ఇవి ఎలా చూస్తూ ఉన్నారు? ఆశించింది తప్పు ఉంది. లంకె బిందెలు దొరుకుతాయని అనుకున్నాము, ఇక్కడ కుండలు కొట్లాడుతున్నాయని తెలంగాణ ఇజ్జత్ మానాన్ని తీసినటువంటి ఈ ముఖ్యమంత్రి మాటలను మీరు నమ్మితే మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పనికిరాని రాష్ట్రంగా చిత్రీకరించి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పి ఏం వరగబెట్టాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు మాకైతే అర్థం కావడం లేదు. ఏదైతే నిన్న నల్లమల్లలో ఇందిరా సౌరశక్తి గిరిజన్ సంబంధించిన ప్రోగ్రామ్ చేశారో అది గతంలో బీఆర్ఎస్ చేసింది తప్ప ఇప్పుడు వీళ్ళు మెరుగ్గా చేసింది అయితే ఏం లేదు. చాలా ఆశించాము, కాకుండా మా గిరిజనులు వేదిక దాకా కూడా రానికలేదు, వేదిక దాకా వచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి బందీ చేసిన తరుణమైతే కనబడతా ఉందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలాజీ అయితే వ్యక్తం చేస్తున్న తరుణమైతే కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, బీఆర్ఎస్ భవన్.